నిన్న తమిళనాడులోని పుదుక్కోటై సమీపంలో మృతి చెందిన మెదక్ జిల్లా వాసుల భౌతిక కాయాలకు పుదుక్కోటై ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు వారి మృతదేహాలను మెదక్ జిల్లాకు తరలించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ రెడ్డిపల్లి నుంచి అందిస్తారు. తమిళనాడు రోడ్డు ప్రమాదంలో రెడ్డిపల్లికి సంబంధించి ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీని మనం చూస్తున్నాం. రెడ్డిపల్లి ఊర్లో ఏర్పాటు చేశారు. అంబర్పేట్ కృష్ణగౌడ్ ఒక అతను, అలాగే నక్కా ఆంజనేయులు వీళ్ళిద్దరు కూడా సివిల్లో వెళ్లారు. ఈ రోడ్డు ప్రమాదంలో వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. అంబర్పేట్ కృష్ణగౌడ్ అనే అతను రాబోయే ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాడు. దానికి సంబంధించి కూడా ఊర్లో వాళ్ళతో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడాడు. అలాగే నక్కా ఆంజనేయులు అతను కుటుంబ పెద్ద, అతనే మెయిన్. అతనికి సంబంధించి వాళ్ళు కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఇప్పుడు వాళ్ళంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఊర్లో ఎదురుంగా ఇల్లు రెండు కూడా, ఒకటి ఆంజనేయులు, ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు మొత్తం కూడా ఆంజనేయులకు సంబంధించిన ఇల్లు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్న పరిస్థితిని చూడవచ్చు. పూర్తి విషాదంలో ఉంది వాళ్ళ కుటుంబం అంతా కూడా. అలాగే ఎదురుగా అతనికి సంబంధించిన ఆంజనేయుల ఇంటికి ఎదురుగానే కృష్ణ ఇల్లు కూడా మనకు కనబడుతుంది. అతను ఇల్లు కూడా మనం చూడవచ్చు. అతనికి సంబంధించిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతనికి భార్య 2 నెలల క్రితమే డెలివరీ కూడా అయ్యింది. ఆమెకు ఆరోగ్యం విషమించడంతో, అంటే ఎప్పుడైతే ఈ సమాచారం తెలిసిందో వెంటనే ఆమె ఆరోగ్యం మొత్తం కూడా ఇబ్బందికరంగా మారింది. ఫిట్స్ రావడంతో ఆమెని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అతనికి సంబంధించిన పిల్లలు, తండ్రి, వాళ్ళ భార్య, మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చూడవచ్చు. అలాంటి చాలా బాధాకరమైన విషయం ఇది. చాలా విషాదమైన ఘటన ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా కృష్ణకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మీరు ఆంజనేయులకు సంబంధించిన వాళ్ళు, మీరు ఏం మాట్లాడారు? మీతో చివరిసారిగా ఏమన్నా చెప్పారా? ఏంటి చివరిసారిగా ఏం లేదు, రామేశ్వరం దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మన తిరుపతి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేద్దామని అనుకున్నాడు. అక్కడ నుంచి మేము 1 అవర్ తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది, లేవట్టడం లేదు. మళ్ళీ ఆ నుంచి ఈ మెసేజ్లు, వాట్సాప్లు చూసిన తర్వాత మనకు ఇట్లా జరిగింది అనేది ఇంటిమేషన్ తెలిసిన నుంచి ఇక ఇదే ప్రాసెస్లా తిరగడం జరిగింది. ఇప్పుడు మీకు ఏమైనా తెలిసిందంటే అక్కడ ఏం జరుగుతుంది? పోస్ట్ మార్టం చేశారు, అలాంటిది ఏమైనా చెప్పారా? పోస్ట్ మార్టం జరుగుతుంది, పోయిన వాళ్ళు అందిరు. పోస్ట్ మార్టం జరుగుతుంది, వాళ్ళని ఎంక్వైరీ చేశారు. ఒక బ్రతుకున్న అతనితో కూడా మన మురళీధర్ యాదవ్ గారు బ్రతుకున్న అతనితో కూడా పరామర్శించి ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, దానికి జరిగిన సిచ్యువేషన్ ఏంటిది అనేది పూర్తిగా బయోడేటా తీసుకోవడం జరిగింది. ఇంకా అతని ద్వారా మనం తెలుసుకున్న సమాచారం. అయితే ఆ పోస్ట్ మార్టం జరగంగానే ఇప్పుడు జరిగిన వ్యక్తులను, యాక్సిడెంట్ అయి ప్రాణాలతో ఉన్న వ్యక్తులను ఫ్లైట్లో తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళందరినీ అంబులెన్స్ల ద్వారా పంపించడం జరుగుతుందని సమాచారం. అట్లా దానికి వీళ్ళు కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మాత్రం ఏదైతే ఈ ఘటనలో చనిపోయిన వాళ్ళ మృతదేహాలను అన్నింటినీ కూడా తొందరగా పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గాయపడ్డ వాళ్ళని విమానంలో తీసుకొని వచ్చి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ నుండి తమకు ఇదే సమాచారం అందిందనేది కూడా ఇటు ఆంజనేయులు, కృష్ణగౌడ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కెమెరా యాదవ్తో రాధాకృష్ణ టీవీ, రెడ్డిపల్లి.